హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకు మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నుండి 17 నుండి 26 వరకు ఎవరైనా చక్కగా చదవగలిగే వాళ్ళు మైకు పెట్టి అందరికీ అర్థమయ్యేటట్టుగా చదవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన. మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ లేఖనము ఏం సెలవిస్తుందంటే, మొట్టమొదటగా ఒక విషయాన్ని ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటిదనంటే, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. ఇదేంటి విచిత్రంగా అనిపిస్తుంది కదా. మీరు కూడి వచ్చుట ఎక్కువ మేలుక కీడుక అని చెప్తున్న మాట ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? పౌలు గారి ఉద్దేశం ఏంటి? మీరు కూడి వస్తున్నారు, కానీ మీరెందుకు కూడుకోవడానికి వస్తున్నారో మీకు తెలుసా? అసలు ఎందుకు కూడుకోవడానికి మీరు రావాలి? కీడు కొరక, మేలు కొరక? అసలు మీ మధ్యలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అని అక్కడ పౌలు గారు తెలియజేసినటువంటి విషయాన్ని మనము కూడా గమనించాలి. అంటే మన దేవుని సన్నిధికి ఈరోజు ప్రభు బల్లారాధన ఉంది. ఈ బల్లారాధనలో మనము పాల్గొనడానికి 3 దినాలుగా ఉపవాసముతో ఉండి దేవుని సన్నిధికి వచ్చి 3 దినాల పాటు దేవుని మాటలు వింటూ మన హృదయాన్ని మరింత బలముగా బలపరుచుకోవడానికి, పరీక్షించుకోవడానికి, సరిదిద్దుకోవడానికి దేవుడు మనలను 3 దినాలుగా దర్శిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా పౌలు గారు ద్వారా చెప్పబడిన మాట ఏంటదనంటే, మీరు బల్లకు
కూడి వచ్చుట, లేక సంఘములోనికి కూడి వచ్చుట, లేక ఆరాధనలోనికి కూడి వచ్చుట మేలు కనుక్కుంటున్నారా లేక కీడు కనుక్కుంటున్నారా? దేవుని సేవకుడు ఏం చూస్తున్నాడో కొరింథీ సంఘములో ఏం చూస్తున్నాడు? అక్కడ మేలు చూడవలసిన సేవకుడు కీడు చూస్తున్నాడు. మేలు చూడవలసిన సేవకుడు కీడు చూస్తున్నాడు. ఎంత భయంకరం! మనము దేవుని సన్నిధికి రావడం వలన అనేక మేలులు మనము అనుభవించాలి, పొందుకోవాలి. కానీ ఆ సేవకుని దృష్టికి ఎక్కువగా కనబడుతున్నది ఏం కనబడుతుందో తెలుసా? కీడే కనబడుతుందంట. అంటే మార్పు ఉన్నట్ట, సంఘములో మార్పు లేనట్ట? చెప్పండి, మార్పు లేనట్టే కదా. మరి ఎంతకాలం మార్పు లేని వారుగా ఆ కొరింథీ సంఘస్థుల వలె మనము కూడా అలాగే ఉందామా? మార్పు లేని క్రైస్తవులుగా, మార్పు లేని దేవుని బిడ్డలుగా ఎప్పటికీ మనం అలాగే కనబడదామా? అలాగే ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, మేలు జరగవలసినటువంటి చోట కీడు జరుగుట అది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. దేవుడు ఎంతో బాధపడతాడు. మనము మేలు చూడాలని రావాలి దేవుని సన్నిధికి. వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కా. ఖచ్చితంగా చెప్తున్నాడు. ఈ మాట మీకు అర్థమైతే అసలు నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, నేను వెళ్ళటం వలన మేలు జరగాలి, నేను వెళ్ళడం వలన నా దేవుడు మహిమ పొందాలి, నేను వెళ్ళడం వలన అనేక కుటుంబాలు బాగుపడాలి, అనేక జీవితాలు బాగుపడాలి. ఎందుకు నేను వెళ్ళటం వల్ల ఎన్ని బాగుపడాలి, బలపడాలి అని ఎందుకు అనుకోవాలి అని అంటే, నీవు ఎదుటివారిని కోరుకోవలసింది, ఎదుటివారి యొక్క కుటుంబమును కోరుకోవలసింది మేలు కోరుకోవాలి, క్షేమము కోరుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము కూడి వచ్చుట ఎక్కువగా ఏం కోరుకోవడానికి రావాలి? చెప్పండి, ఏం కోరుకోవడానికి రావాలి? కీడుక. అందుక దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కీడు కోరుకోకూడదు ఎవరిని కూడా. అవసరమైతే నీకు విరోధులు అనబడిన వారు ఎవరున్నా సరే వారిని సైతం నీవు కీడు కోరుకోకూడదు, కీడుని కోరుకోవద్దు. అలా కోరుకుని దేవుని సన్నిధికి వస్తే దేవునికి ఏమాత్రం సంతోషం ఉండదు, దేవునికి ఏమాత్రం మహిమ కలగదు. అయితే మొదటి సంగతి ఏం చెప్తున్నాడంటే, మీరు సంఘమునందు కూడి ఉన్నప్పుడు కనబడుతున్న బలహీనతలు ఏంటో తెలుసా? మీలో కక్షలు కలవని వినుచున్నాను. ఏం కనబడుతున్నాయి సేవకునికి? కక్షలు. ఉండొచ్చు అంటారా? ఉండొచ్చు అంటారా? కక్షలతో ఉంటే అది కరెక్టు కాదు. మొదటి సంగతి చెప్తున్నాడు, మీరు కూడి వస్తున్నారు కానీ మేలు జరగాల్సింది కీడు జరుగుతుంది. కారణం ఏంటనంటే మీలో కక్షలు ఉన్నాయి, క్షమాపణ లేదు, క్షమించే గుణము లేదు. క్షమించే గుణము లేనప్పుడు అటువంటి హృదయములో కక్షే ఉంటుంది, విరోధమే ఉంటుంది, కఠినత్వమే ఉంటుంది. అటువంటి కఠిన హృదయముతో, అటువంటి కపట భక్తితో బల్ల యొద్దకు రావడం మంచిది కాదు.
బల్లలో పాల్గొనడం మంచిది కాదు, క్షేమకరం కాదు. పౌలు గారు చెప్పినట్టుగా ఎక్కువ కీడే జరుగుతుంది. మేలు జరగాల్సింది ఏం జరుగుద్దమ్మా? కీడు జరుగుద్ది. కాబట్టి మనలో ఏముండకూడదు? మొదటి సంగతి పౌలు గారు చెప్తున్నటువంటి విషయం, మీలో కక్షలు ఉన్నాయని నాకు తెలుస్తున్నాయి. మీరు కక్షలు పెట్టుకొని క్షమాపణ లేని మనస్సుతో మీరు బల్ల యొద్దకు రావడం, బల్లలో పాలు పొందటం అది కరెక్ట్ కాదు. మరి ఏం చేయాలి? బల్ల యొద్దకు వచ్చే ముందు, బల్లలో పాల్గొనే ముందు పగ, కక్ష, కఠినత్వం అన్నీ అక్కడే విడిచిపెట్టేసి క్షమాపణ హృదయముతో, దయాగుణ హృదయముతో ఆ బల్ల యొద్దకు రావాలి. ఆ బల్ల యొద్దకు రావాలి. అటువంటి హృదయము కలిగిన వారుగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఆ విధంగా చూడాలనుకుంటున్నాడు దేవుడు. నా యొద్దకు నా బిడ్డలు ఎలాగొస్తారు? కీడు కొరకు వస్తారా? మేలు కొరకు వస్తారా? నేను వారిని ఆశీర్వదించాలని నేను దిగి వచ్చి ఉన్నాను, కానీ వీళ్ళు కీడు పొందుకుని వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటిదనంటే వారు హృదయములో ఉన్న పగ, కక్షలు విడిచిపెట్టట్లేదు. వాటిని విడిచిపెట్టకుండానే నా శరీరములో, నా రక్తములో పాలు పొందుతున్నారు. అని ఇక్కడ పౌలు గారు ఆ కొరింథీ సంఘాన్ని చూచి బాధపడుతున్నాడు. మీరు కూడి వస్తున్నారు, కానీ వచ్చి కూడుకుంటున్నారు, కానీ మీరు కూడుకొనుట వలన దేవునికి మహిమ లేదు, దేవునికి సంతోషము లేదు. మనము కూడి రావడం వలన దేవుడు సంతోషించాలి, దేవుడు మహిమ పొందాలి. దేవుని బిడ్డలారా, తర్వాత ఏమంటాడంటే, మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములుండక, రెండవది కనబడుతున్న లోపమేంటి? భిన్నాభిప్రాయాలు. మరి కూడి వచ్చినప్పుడు ఉండవలసిన అభిప్రాయము భిన్నమైనవా, లేకపోతే ఏకత్వముతో కూడిన అభిప్రాయమా? చెప్పండి. భిన్నాభిప్రాయాలతో మనం బల్లలో పాల్గొందామా, ఏకాభిప్రాయముతో బల్లలో పాల్గొందామా? అంతే కదా. ఏకాభిప్రాయముతో మనం కూడి బల్ల యొద్దకు రావాలి, బల్ల యొద్ద కూడుకోవాలి. ఏంటి బల్లలో కూడుకోవడం అంటే, ఒకే శరీరంలో, ఒకే రక్తములో మనము పాలు పొందటానికి వచ్చాం. కాబట్టి ఒక రొట్టెను ఎత్తు పట్టుకొని అని మనం చదువుతున్నాం. ఎక్కడ? 23వ వచనములో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. ఏమెత్తు పట్టుకున్నాడు ఆయన? ఏమెత్తు పట్టుకున్నాడు చెప్పండి? ఒక రొట్టెను. ఎన్ని రొట్టెలు అన్నాడా? రొట్టె అన్నాడా? గమనించాలి. ఒక రొట్టెను. ప్రభులు అనేకులు ఉన్నారా? ప్రభు ఒక్కడే ఉన్నాడా? చెప్పండి. నిన్ను విడిపించటానికి యేసు ప్రభు ఒక్కడే వచ్చాడా? అనేకులు కూడి వచ్చారా? నీ పాపమును కడగడానికి యేసు ప్రభు ఒక్కడే రక్తము చిందించాడా? అనేకులు రక్తము చిందించారా? చెప్పండి. ఆయన మన కొరకు ప్రాణము పెట్టి మరణించి
పాతి పెట్టబడి తిరిగి లేచిన వాడు ఒక్కడా, అనేకులు లేచారా? అంటే మనకు గ్రహించిన విధముగా ఒక్కడే కనబడుతున్నాడా, అనేకులు కనబడుతున్నారా? మన దృష్టికి మన దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, ఆత్మ ఒక్కటే, సన్నిధి ఒక్కటే, సహవాసం ఒక్కటే. కాబట్టి అన్ని ఒక్కటే అని ఏకత్వమును తెలియచేస్తూ ఉంటుండగా మరి భిన్నాభిప్రాయములతో మనము రావడం కరెక్టేనంటారా? బల్ల ఎద్దుకు వచ్చువారు, బల్లలో పాలు పంపులు పొందేవారు ఎవరైనా సరే భిన్నాభిప్రాయాలతో వస్తే కరెక్టా, ఏకాభిప్రాయంతో వస్తే కరెక్టా? మనం ప్రభు ఎద్దుకు వచ్చిన ప్రభువు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, యేసు రక్తము ఒక్కటే, సహవాసము ఒక్కటే, సంఘము ఒక్కటే, అన్ని ఒక్కటే అన్నప్పుడు మనము భిన్నాభిప్రాయములతో రాకూడదు. ఒకే అభిప్రాయంతో రావాలి. ఒకే అభిప్రాయంతో వచ్చి మనం బల్లలో పాల్గొనాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ రొట్టెను ఎత్తుపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఎన్ని రొట్టెలు విరిచాడు అక్కడ? ఒకటే రొట్టె, ఒకటే రొట్టె విరిచాడు ఆయన, అనేక రొట్టెలు కాదు. కారణం ఏంటనంటే ఆ ఒక్కడే మన కొరకు త్యాగం చేయడానికి వచ్చాడు. ఆ ఒక్కడే నీ కొరకు నా కొరకు విరవబడడానికి వచ్చాడు. ఆ ఒక్కడే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ ఒక్కడే నీ కొరకు నా కొరకు రక్తము చిందించి ఆ రక్తముల కడగబడడానికి వచ్చింది ఒక్కడే. కాబట్టి ఒక్కడే అని అన్నప్పుడు ఆ ఒక్కడే అయ్యున్న శరీరములో మనం ఏమవుతున్నాం? పాలు పొందుతున్నాం. ఒక్కడే అయ్యున్న ఆయన శరీరములో మనం అందరము కూడా పాలు పొందటానికి మనం వచ్చినప్పుడు మరి భిన్నాభిప్రాయాలు ఉండడం, కక్షలు ఉండడం, రకరకాల మనస్తత్వాలతో రావడం అది కరెక్ట్ అంటారా? చెప్పండి. అటువంటి అభిప్రాయాలతో వస్తే బల్లలో పాల్గొనడం వలన నీకు ఎటువంటి లాభం ఉండదు, నీకెటువంటి ప్రయోజనం ఉండదు. ముందు మీలో ఉన్న కక్ష తీసేయండి, మీలో ఉన్న భిన్నాభిప్రాయాలు తీసేయండి. తర్వాత ఏమంటాడు? మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యం కాదు. మైక్ పెట్టి చదవాలా? మైక్ లేకపోతే మీరు ఎవరు చదవద్దు. అర్థమవుతుందా? ఏమంటుంది వాక్యం? మీరందరూ కూడి వచ్చుచుండగా, కూడి రావడం మంచిదే, ఏకత్వాన్ని తెలియచేస్తుంది. ఆ ఏకత్వము యేసు ప్రభులు పాలు పొందటానికి తెలియచేస్తుంది. ఆ ప్రభు పాలు పొందటానికి ఒకే రొట్టెగా, ఒకే శరీరంగా, ఒకే రక్తముగా సూచిస్తుంది. ఆయన ఒకే రీతిగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే మీరు ప్రభు రాత్రి భోజనము చేయటం సాధ్యమో కాదో? సాధ్యం కాదు. ఖచ్చితంగా చెప్తున్నాడు, ఖండితంగా చెప్తున్నాడు. ఎవరు బాధపడినా పర్వాలేదు, నొచ్చుకున్నా పర్వాలేదు, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, చివరికి నేనెంతో సిద్ధపడి బల్లలోకి రావాలని వస్తే ఎంత కఠినంగా చెప్తే ఎలాగయ్యారు? ఇంత ఖచ్చితంగా చెప్తే ఎలాగా? చెప్పకపోతే కుదరదు. ఇంజక్షన్ చేసినప్పుడు నొప్పి ఉంటుంది,
దిగబడిన ముళ్ళు తీయాలంటే ఇంకో ముళ్ళు ఉపయోగించాలి, నొప్పి ఉంటుంది. లోపల కుళ్ళిపోయింది బయటికి తీయాలంటే ఆపరేషన్ చేయాలి, నొప్పి ఉంటుంది. ఆ నొప్పును భరిస్తే నీ జీవితకాలం అంతా బాధపడకుండా ఉండవలసిన విధంగా దేవుడు చేస్తాడు, పూర్తి నివారణ చేస్తాడు. పర్వాలేదు ఉండనియండి అంటే అది ఎప్పటికీ నీకు బాధనే కలిగిస్తుంది, నొప్పినే కలిగిస్తుంది. అది పెట్టుకుని నువ్వు బల్ల దగ్గరకు వస్తున్నంత కాలము నీ జీవితం మారదు, నీ పరిస్థితి మారదు. దేవుని బిడ్డలారా, ఏమి బాగుపడవు. మీరు కూడి రావడం మంచిదే, కానీ ప్రభు రాత్రి భోజనం చేయటం సాధ్యము కాదు. సాధ్యం కావాలంటే ఏం చేయాలి? కక్షలు విడిచిపెట్టాలి, భిన్నాభిప్రాయాలు విడిచిపెట్టాలి, ఏకత్వంలోనికి రావాలి, అనగా సహవాసములోనికి రావాలి, ప్రభు శరీరములోనికి రావాలి, ఒకే ఆలోచనలోనికి రావాలి, ఒకే తలంపులోనికి రావాలి, ఒకే శరీరంలోనికి రావాలి. ఒకే శరీరం మనకు విరిచిచ్చింది. ఒకే శరీరంలో మనమందరము కూడా విరిచిన ఆ రొట్టెను మనము పంచుకుంటున్నాం, పాలు పొందుతున్నాం. కనుక ఇది ఎప్పటి వరకు ఇలా కొనసాగాలి? ఇది ఎప్పటి వరకు అంటే వాక్యం ఏం చెప్పుద్దంటే 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు మరణమును ప్రచురించుదురు. నువ్వేం చేయాలమ్మా? యేసు ఎందుకు నీ కొరకు మరణించాడు? ఎందుకొరకు ఆయన శరీరం విరిచి ఇచ్చాడు? ఎందుకు ఆయన పంచి ఇచ్చాడు? ఇది మనము నిజంగా గ్రహించుకుంటే దేవుని బిడ్డలారా, నీవు ఆయన మరణమును గురించి ప్రచురించకుండా ఉండలేవు. వాక్యం అంటుంది, మీరు ఈ రొట్టెను తింటున్నారు, ఈ పాత్రలను తాగుతున్నారు, కానీ నేను వచ్చే వరకు నా మరణమును గూర్చి ప్రకటించేదెవరు? తెలియచేసేదెవరు? పంచిపెట్టేదెవరు అని ప్రభు అడుగుతున్నాడు. ఈరోజు బల్లలో పాల్గొని వెళ్ళిపోవడం, బల్లలో మనము కలిసి ఐక్యతతో బల్ల దగ్గరికి రావడం మంచిదే, కానీ తర్వాత మనకు అప్పగించిన బాధ్యత ఏంటి? ఆయన మరణమును గురించి, ఇది మనం తప్పనిసరిగా చేయాల్సిన పని. ఆయన మరణమును గురించి ప్రకటించే క్రమములో నువ్వెంత త్యాగము చేసుకోవాలో, ఎంత విరవబడాలో, ఎంత పంచబడాలో, ఎంత నలగొట్టబడాలో, ఎంత అవమానం పొందాలో అన్నీ కూడా భరించగలగాలి. అలా భరించగలిగితే దేవుని బిడ్డలారా, నీవు యేసయ్య శరీరములో, యేసయ్య రక్తములో పాలు పొందినటువంటి దాని యొక్క విలువ పరలోక రాజ్యములో చాలా గొప్పది. దాని విలువ పరలోక రాజ్యములో గొప్పది. ఆ గొప్పతనాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే ఆయన మరణమును గురించి, ఆయన రాకడ వరకు, లేకపోతే నీవు మరణించే వరకు కూడా ఏం చేయాలమ్మా? ఆయన మరణమును ప్రచురించాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే 28వ వచనములో అంటాడు, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను చేయాల్సిన పని ఏంటి? పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా బల్ల యొద్దకు రాకూడదు. పరీక్షించుకుంటే నీ బలహీనతలు తెలుస్తాయి. పరీక్షించుకోకపోతే
ఎక్కడ ఏ బలహీనత ఉందో నువ్వు గుర్తుపట్టలేవు. పరీక్షించుకొనుట నీకు మేలు. కాబట్టి నువ్వు పరీక్షించుకొని, నిన్ను నువ్వు పరీక్షించుకొని, నీవు ఎవరిని ఇంకా క్షమించకుండా మిగిలిపోయావో, ఎవరిని ప్రేమించకుండా ఉండిపోయావో, వారిని క్షమించుట, వారిని ప్రేమించుట నీవు చేయాల్సిన పనే. అది చేసి బల్ల యొద్దకు రావాలి. సాధ్యమవుతుందా? క్షమించి బల్ల యొద్దకు రావటం సాధ్యమవుతుందా చెప్పండి? కావాలి. అప్పుడే కదా బల్లకు విలువ. నువ్వు తీసుకున్నటువంటి ఆ బల్లకు విలువ. నీలో ఆ పవిత్రమైనది పని చెయ్యాలంటే నీవు తీసుకునే తీర్మానంలో, లేకపోతే ఆ పరీక్షలో ఉంటుంది. అలాగు చేసి, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని, అలాగు చేసిన తర్వాత ఆ రొట్టెను ఆ తిని రొట్టెను నువ్వు తినాలి. ఆ పాత్రలోనిది ఆ పాత్రలోనిది త్రాగవలెను. నువ్వు త్రాగాలి. ప్రభు శరీరమని ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చూసారా? మరల అక్కడేం ప్రమాదం పొంచి ఉంది? శిక్షావిధి కలగడానికే తిని త్రాగుచున్నాడు. అసలు మనము శిక్షను తప్పించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం కార్చాడు. ఆయన శరీరం విరిచాడు. విరవబడిన శరీరంలో కార్చబడి రక్తములో పాలు పొందటానికి మనము ఏకీభవించి మనం వస్తే మరలా శిక్షలోనికి మళ్ళా పడిపోవటం ఇది కరెక్ట్ కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? మళ్ళా చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగి ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. వివేచించాలి, ఆలోచించాలి, వివేకముతో ఆలోచన చెయ్యాలి. నేను తీసుకుంటుంది ఏంటి? నేను పాలు పొందుతుంది ఏంటి? నాకు విరిచి ఇవ్వబడింది ఏంటి? అసలు ఇందులో ఉన్న గొప్పతనం ఏంటి? ఇందులో ఉన్న మహిమేంటి? ఇందులో ఉన్న ప్రభావం ఏంటి? వివేచించాలి, వివేచించాలి. వివేచించకుండా ఏదో గుడ్డివారుగా మనం తీసేసుకొని బలలో పాల్గొననైపోయింది అని అనుకోవడం సరైనది కాదు. హల్లెలూయా. 34వ వచనం. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకూడదు. ఎవడైనను, చూసారా? మీరు కూడి వచ్చుట దేనికి కారణం కాకూడదు? శిక్షావిధికి కారణం కాకూడదు. ఆల్రెడీ శిక్ష నుండి దేవుడు మనలను తప్పించాడు. మరలా శిక్షావిధికి కారణం కాకుండానట్లు ఎవడైనను ఆకలిగొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. క్రమము లేని రీతిలో మనము బల్ల పాల్గొకూడదు. క్రమము లేని రీతిలో బల్లలో పాల్గొకూడదు. క్రమము కలిగి శిక్ష నుండి తప్పింపబడినటువంటి వారమై మనమందరం కూడా ఆ బల్లలో పాల్గొన్నటువంటి వలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 నుండి. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. ఎవరి మీద కోపగించాడు? పాపము చేసిన వారి మీదనే కదా. పాపం చేసిన వారి మీదే. వారి శవములు
అరణ్యములో రాలిపోయెను. ఆ, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఉమ్, ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? ఉమ్, అవిధేయులైన వారిని గూర్చియే గదా. ఆ, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. చాలు. దేవుని బిడ్డల ఈ 2 వచనాలు 17 నుండి 19 వరకు మనం చూస్తే, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించాడు? పాపము చేసిన వారి మీదే కదా. ఎవరు మరలా శిక్షకు గురైపోతున్నారు? ఆ? తమ్ము తాము పరీక్షించుకోకుండా మరలా బల్లలో పాల్గొనుట్టు శిక్షకు గురైపోతున్నటువంటి మీరే కదా. మీరు కూడి వచ్చుట మరింత మేలుకే వస్తున్నారు, కానీ కీడు కొరకు కాకూడదు. మరింత మేలు మన జీవితంలో జరగాలి, అంతేకాని కీడు కొరకు ఎవరూ రావాలనుకోరు. కానీ ప్రభు ఇక్కడ చెప్తున్నాడేంటి? ఎవరైతే పాపము చేశారో వారి మీదే కదా. ఏం జరిగింది? 40 ఏండ్లు ఆయన కోపగించాడు. తర్వాత ఏమంటాడు? పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయినాయి. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశాడు? అవిధేయులైనటువంటి వారి మీదే కదా. ఒకటి పాపము, రెండవది అవిధేయత. కాబట్టి పరిశీలించుకొని బల్ల యొద్దకు వచ్చి పాల్గొనే వారందరూ కూడా దేవుని కోపం ఏ పరిస్థితిని బట్టి అయినా నా మీద ఉందా? ఏదైనా అవిధేయత నాలో ఉందా అనేది పరీక్షించుకోవాలట. ఎందుకంటే అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాం. వారు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి ఎందుకు వెళ్ళలేకపోయారంటే వారి యొక్క అవిధేయత, వారు చేసిన పాపం. కాబట్టి మనము బల్లలోనికి ఎందుకు మనం పాల్గొవాలి? ఇంత ప్రాసెస్ ఎందుకు? ఇంత త్యాగం ఎందుకు? విరవబడ్డం ఎందుకు? కలిసి రావడం ఎందుకు? ఇంత ఖచ్చితంగా పరీక్షించుకోవడం ఎందుకు అనంటే, మనమందరము కూడా పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలి. ఇశ్రాయేలీయులు ఎందుకు ప్రవేశించలేకపోయారంటే వారిలో ఉన్న పాపమే వారిని అడ్డగించింది, వారిలో ఉన్న అవిధేయతే వారిని అడ్డగించింది. నిన్ను అడ్డగించకూడదు, పరలోకం వెళ్ళడానికి నిన్ను అడ్డగించకూడదు. మనమందరము కూడా దేవుని బిడ్డలారా పరిశీలించుకోవాలి. ఇంకొక వచనం మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి. ఎలా ఉండాలమ్మా? స్థిరముగా ఉండి. ఏంటి ఈ పునాది? ఏంటి ఇది పునాది? దేనిని సూచిస్తుంది ఈ పునాది? యేసును సూచిస్తుంది, యేసయ్యను చూపిస్తుంది పునాది. పునాది మీద కట్టబడిన వారై, పునాది మీద కట్టబడిన వారు ఎలాగుంటారు? స్థిరంగా ఉంటారు. అంటే యేసు ప్రభువులో ఎవరైతే వారి జీవితాలు కట్టబడతాయో వారందరి జీవితాలు స్థిరముగా ఉంటాయి. చదవండి. స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల, దేని యందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. విశ్వాసమునందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.
ఆ సువార్తకు పరిచారకుడు అయ్యాడు. నీవు నేను ఏం చెయ్యాలి? ఆయన మరణ వార్తను మనము ప్రకటించాలి. పునాది మీద కట్టబడిన వారు స్థిరులుగా ఉంటారు, కదలని వారుగా ఉంటారు. కాబట్టి అట్టి వారు బల్లలో పాల్గొంటున్నారు. బల్లలో పాల్గొన్న వారందరూ కూడా భారము భరించవలసి ఉంటుంది. ఏంటి బాధ్యత కలిగి ఉండాల్సి ఉంటుంది? ఏంటిది? ఆయన మరణమును గురించి మనము ప్రచురం చేయాలి. ఆయన త్యాగాన్ని అనేకులకు జ్ఞాపకం చేయాలి. అప్పుడే దేవుని బిడ్డలారా, నీవు బల్లలో పాల్గొన్నటువంటి ఆ విలువ తగినటువంటి బహుమానము నీకు దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. చివరగా ఇంకొక వచనం మనం చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి. దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనిన ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై, ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై యుందురు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఏది ప్రకటిస్తున్నానో, ఏ బల్ల కొరకు నేను, ఏ క్రమము కొరకు నేను ప్రకటిస్తున్నాను, ఏ మరణ వార్త కొరకు నేను ప్రకటిస్తున్నాను, ఏ రక్షణ కొరకు నేను ప్రకటిస్తున్నాను, ఏ త్యాగము కొరకు నేను ప్రకటిస్తున్నాను, ఆ ప్రకటించబడినది ఎవరి గురించి? యేసయ్య గురించి. కాబట్టి దాన్ని ఏం చేయాలంటున్నాడు? దానిని గట్టిగా, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. కాబట్టి దేవుడు పలికిన ప్రతి మాటను మనము గట్టిగా పట్టుకోవాలి. పునాదిగా అనబడుతున్నటువంటి క్రీస్తులు మన జీవితాలు కట్టుకోవాలి, స్థిరపరచుకోవాలి. అప్పుడే మనందరిలో ఏకత్వం వస్తుంది. నువ్వు క్రీస్తులో ఏకత్వము పొందితే సంఘములో ఏకత్వము పొందుతావు. సంఘములో ఏకత్వము పొందితే నువ్వు బల్లలో ఏకత్వము పొందుతావు. అప్పుడే ఆయనలో పాలు పొందిన, ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పొందినటువంటి మనము ఎలాగ రుజువు చేసుకోవచ్చు అంటే, నాలో కక్షలు లేవు, నాలో కఠినము లేదు, నాలో భేదాలు లేవు, నాలో భేదాభిప్రాయాలు లేవు అని మనము బల్ల యొద్ద రుజువు చేసుకుని అప్పుడు ప్రభు శరీరములో పాలు పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బల్లలో పాల్గొని వెళ్ళిపోవడం అంత తేలికైనది కాదండి, అంత సింపుల్ కాదు. ఇది చాలా పవిత్రమైనటువంటి కార్యం. ఆ దినాలలో, అపోస్తుల దినాలలో వారు ఆ బల్ల ఆరాధన అనే క్రమము ప్రతి వారం లేక ప్రతిరోజు ఇంటింట రొట్టె విరుచుచు ఉన్నారు. ఇంటింట రొట్టె విరిచారు. అంత విస్తారంగా జరిగింది ఆ రోజుల్లో పరిచర్య. ఈ దినాలలో ప్రతి వారం బల్ల ఇవ్వటం జరుగుతుంది, ప్రతి నెలలో బల్ల ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ క్రమము పరిశుద్ధాత్మ దేవుడు పెట్టినటువంటి క్రమం, యేసయ్య స్వయంగా పెట్టినటువంటి క్రమము. దీనిని మనము యేసయ్య ఈ భూమి మీదకి తిరిగి వచ్చు వరకు దీనిని మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఈ చేసే క్రమములో మనకు నచ్చినట్టు చేయొద్దు. బల్ల యుద్ధకు వచ్చేటప్పుడు కక్షలు విడిచిపెట్టాలి, కఠినత్వం విడిచిపెట్టాలి, భేదాలు విడిచిపెట్టాలి. అన్ని అక్కడే విడిచిపెట్టి
అప్పుడు నువ్వేం చేయాలి? బల్లలో పాల్గొవాలి. ఆ విధంగా పాల్గొనేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. అందరూ మోకరించగలిగే వారు మోకరించండి. మీరు ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా, ప్రార్థన మీరు గడుపుతూ ఉంటుండగా మరి బల్ల సిద్ధపరచబడుతుంది. మీరు ఆ బల్లలో పాల్గొనడానికి ఎవరికి వారే పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. విడిచిపెట్టవలసిన విడిచిపెట్టండి. పవిత్ర హృదయముతో, పరిశుద్ధ హృదయముతో యేసయ్య యొద్దకు రండి. ఆయన బల్ల యొద్దకు రండి. విరవబడిన శరీరములో, ఆయన కార్చి ఇచ్చిన రక్తములో పాలు పొందటానికి సిద్ధపడి రండి. అందరూ కూడా ప్రార్థనలో గడపండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.